హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో బ్యూటీ అండ్ ద బెస్టర్ మినీ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. ఇది ఒక సౌత్ ఆఫ్రికన్ సిరీస్ భయ్య. ఏంటి బ్రో ఇది కూడా వదలరని అడుగుతారేమో. నాకు ఎందుకు భయ్య, ఏ లాంగ్వేజ్ అయితే ఏంటి చెప్పండి. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చింది, లిమిటెడ్ సిరీస్ అన్నాడు. మనం లిమిటెడ్ సిరీస్ అనగానే ముందే చెవులు కోసేసుకుంటాం. సో అందుకే చూసేసి నైట్ అయితే ఈ సిరీస్ వచ్చేసి జస్ట్ 3 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ అయిపోద్ది. ఇది ఒక రియల్ స్టోరీని అయితే బేస్ చేసుకుని తీస్తారు భయ్య. 3 ఎపిసోడ్స్ తో కంప్లీట్ అయిపోద్ది. దీనికంటూ కంటిన్యూషన్ ఏమి ఉండదు. అండ్ మాక్సిమం ఇది కొంచెం డాక్యుమెంటరీ టైప్ అయితే ఉంటుంది అనమాట. మీకు స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇది ఒక రియల్ కేస్ ని బేస్ చేసుకుని తీశారు భయ్య. అదే తాబో బెస్టర్ అనే ఒక పర్సన్ యొక్క కేసు. తను సౌత్ ఆఫ్రికన్ క్రిమినల్ అనమాట. రేప్ అండ్ మర్డర్ కేసులో కన్విక్టెడ్ అవుతాడు. అది కూడా ఎలా అంటే ఫేస్బుక్ రేపిస్ట్ అన్న పేరు ఉందన్నమాట తనకి. తన విక్టిమ్స్ ని మోడలింగ్ జాబ్స్ అని ఆఫర్స్ చేసి వాళ్ళని ట్రాప్ చేసి రేప్ చేసి మర్డర్ చేస్తాడు. అలా కన్విక్ట్ అయ్యి జైల్లోకి అయితే తీసుకెళ్లడం జరుగుద్ది. ఆఫ్టర్ జైలుకి వెళ్ళిన తర్వాత 2022లో ఒక ఫైర్ ఇన్సిడెంట్ అయితే జరుగుద్ది అనమాట. ఆ క్రిమినల్ యొక్క సెల్లో ఒక బాడీ అయితే ఉంటుంది బర్న్ట్ అయిపోయి. బట్ ఆ బాడీ మాత్రం ఆ క్రిమినల్ కాదు. అక్కడ నుంచి జైలు నుంచి ఎస్కేప్ అవుతాడు మనోడు. దాని తర్వాత ఏం జరిగింది, అసలు ఆ ఎస్కేప్ ఎలా జరిగింది, అసలు ఈ క్రిమినల్ ఎవరు, మరి పోలీసులు ఏం చేశారు, వీటన్నిటిని చూపించే సిరీస్ నే ఈ బ్యూటీ అండ్ ద బెస్టర్. మరి ఈ సిరీస్ నాకు ఎలా అనిపించింది అంటే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకు అంతకేం వర్కౌట్ అవ్వలేదు భయ్య. అసలైన మేజర్ పార్ట్ ఏదైతే ఉందో ఆ జైల్లో ఎస్కేప్ అన్నది అది చూపించలే. ఉన్న సోదంతా చూపించారు. నేనైతే యాక్చువల్లీ లాస్ట్ ఎపిసోడ్ చూస్తూ పడుకున్నా నైట్. మళ్ళీ లేచి మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ చూడాల్సి వచ్చింది బ్యాక్ నుంచి ఏం జరిగిందని. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే ట్రూ క్రైమ్ లవర్స్ కి అయితే పర్ఫెక్ట్ అని చెప్తాను భయ్య. ఇప్పుడు ఒక క్రైమ్ న్యూస్ లో వచ్చింది, ఆ న్యూస్ చదువుకుంటూ వెళ్తారు, పైన ఏం జరుగుతుందో వాళ్ళు అదే చెప్తారు. సో అలాంటివి చాలా ఇంట్రెస్టింగ్ గా చదువుతుంటారు కొంతమంది. అలాంటి వాళ్ళకైతే కొంచెం ఇది సూట్ అవుద్ది. ఆ సస్పెన్స్, మిస్టరీ, ఆ షాకింగ్ ట్విస్ట్స్ ఇవన్నీ కూడా రియల్ ఇన్సిడెంట్స్ ని చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు. సో ట్రూ క్రైమ్ లవర్స్ ఎవరైనా ఉంటే చూడండి, ట్రై చేయండి. అండ్ తాబో బస్టర్ అండ్ నదీఫా వీళ్ళ స్టోరీ అయితే కొంచెం షాకింగ్ అనిపిస్తుంది. అండ్ సినిమాటిక్ థ్రిల్లర్ వైబ్ అయితే క్రియేట్ చేస్తుంది భయ్య. అండ్ వీళ్ళు తీసుకున్న నరేషన్ స్టైల్ కూడా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం టైప్ అయితే ఉంటుంది. సో అది కొంచెం అక్కడక్కడ కొంచెం అయితే ఎంగేజ్ చేసిందని చెప్పాలి. మాక్సిమం చాలా ఇంటర్వ్యూస్, రియల్ ఫుటేజెస్, ఎవిడెన్స్ తో చాలా బాగా మెయింటైన్ చేసి చూపిస్తారు. పైగా జస్ట్ 3 ఎపిసోడ్స్ కాబట్టి క్విక్ గా బింజ్ చేసేచ్చు భయ్య. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే కంప్లీట్ క్లారిటీ ఇవ్వకుండా కొన్ని ఆన్సర్స్ అయితే స్టిల్ ఓపెన్ ఎండెడ్ గా ఉంటాయి అనమాట. మెయిన్ వాళ్ళు ఇవ్వాల్సిన ఆన్సర్స్ అవి, బట్ వాటిని అయితే పట్టించుకొని వదిలేస్తారు. ఇంక సిరీస్ కూడా చాలా చోట్ల స్లో పేసింగ్ అయితే ఉంటుంది భయ్య. మీ ఓపికని అయితే ఖచ్చితంగా డాష్ చేస్తారు. నేనే నిద్రపోయినట్టు అర్థం చేసుకోండి, నేను అలసిపోయినలేండి, అది వేరే విషయం. చాలా స్లో పేసింగ్ అయితే అనిపించింది. పైగా మెయిన్ ఎస్కేప్ ప్లాన్ ఏదైతే ఉందో అది క్లియర్ గా చూపించలేదు భయ్య. స్టిల్ మనకి సిరీస్ చూసినప్పటికీ కూడా అది అన్ఆన్సర్డ్ గానే ఉంటుంది. అసలు ఏం జరిగింది ఆ జైల్లో, ఆ కాలిపోయిన బాడీ ఉంది ఓకే, వాడు ఎలా ఎస్కేప్ అయ్యాడు చూపించంటారు అంటే చూపించరు, అది అలా వదిలేస్తారు. పైగా సెన్సిటివ్ క్రైమ్ డీటెయిల్స్ ఉన్నాయి, కొన్ని అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యే ఆడియన్స్ ఎవరైనా ఉంటే కనుక కొంచెం అవాయిడ్ చేసేయచ్చు. పైగా జైల్ లైఫ్ కానీ అండ్ ఇన్సైడ్ ప్రెజెంట్ లో ఉండే ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ అయితే డీప్ గా ఎక్స్ప్లోర్ చేసి ఏమి చూపించారు. వాళ్ళు ఏదైతే చూపించాలనుకున్నారో కన్వీనియంట్ గా వాళ్ళకి తగ్గట్టుగా చూపించారు. మనకి ఇంప్రెస్ చేసేలాగా అయితే ఏం చూపించలేదు భయ్య. ఓవరాల్ అయితే నాకు అంతగా ఏం వర్కౌట్ అవ్వలేదు. మీరు చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది, ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్య. ఇండివిజువల్ గా చూడండి చూసే ఉద్దేశం ఉంటే భయ్య. మీరు చాలా మంది కామెంట్స్ లో నాకు భయ్య లింక్స్ పెట్టండి, ఫైల్స్ పెట్టండి, ఎక్కడ చూడాలి ఇవన్నీ అడుగుతున్నారు. ఈ అన్ని తలబోట్లు ఎందుకు, టెలిగ్రామ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేద్దామని అయితే అనుకుంటున్నా. మాక్సిమం బాగున్న మూవీ కానీ బాగున్న సిరీస్ కానీ నేను అందులో అప్లోడ్ చేద్దామని అయితే అనుకుంటున్నా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కామెంట్స్ లో చెప్పండి, టెలిగ్రామ్ ఛానల్ అని చెప్పేసి కామెంట్ చేయండి. నేను చూస్తే ఎంతమంది కామెంట్స్ చేస్తారు. అండ్ ఒక పోస్ట్ కూడా పెడతా, దాన్ని బట్టి కూడా పోల్ క్రియేట్ చేస్తాను. అక్కడ కూడా ఓకే అనుకుంటే నేను ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేస్తా. అది కూడా మెంబర్షిప్ టైప్ అయితే ఉంటుంది, ఫ్రీ కాదు. ఓకే, వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాన్ని లవ్ యూ ఆల్, బై.